పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో ఓజీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ముంబై బ్యాక్ డ్రాప్ లో సాగే గ్యాంగ్స్టర్ స్టోరీది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ తో అంచనాలు తారాస్థాయికి చేరాయి. పవన్ కళ్యాణ్ లుక్ తో సహా ప్రతిదీ ఈ సినిమాకి మంచి బజ్ని తీసుకొచ్చింది. రీసెంట్ గా హరిహర వీరమ్మల సినిమా ఫ్లాప్ అయిన నేపథ్యంలో అభిమానులంతా ఓజీ సినిమాతో పవన్ కళ్యాణ్ బౌన్స్ బ్యాక్ అవుతాడని చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇందులో సుజిత్ పవన్ కళ్యాణ్ ని స్టైలిష్ గా చూపించబోతున్నాడు. ఈ సినిమా పవన్ కళ్యాణ్ రేంజ్ యాక్షన్ కంటెంట్ ఉన్న సినిమాగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ఇక్కడే పవన్ కళ్యాణ్ ని ఒక బ్యాడ్ సెంటిమెంట్ కూడా వెంటాడుతుంది. పవన్ కళ్యాణ్ కి గ్యాంగ్స్టర్ సినిమాలు పెద్దగా కలిసిరాని చరిత్ర ఉంది. ఆయన కెరీర్ లో తొలిసారి బాలు అనే గ్యాంగ్స్టర్ సినిమా చేసే సంగతి తెలిసిందే. అందులో గ్యాంగ్స్టర్ గా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రియురాల కోసం తన డాన్ పైన తిరగబడతాడు. ఈ కథ అప్పట్లో చాలా మందికి కనెక్ట్ అవ్వలేదు. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఫలితం తారుమారైంది. ఆ తర్వాత చాలా కాలం పాటు మళ్ళీ గ్యాంగ్స్టర్ సినిమాలపై వెళ్లలేదు పవన్ కళ్యాణ్. వివిధ స్టోరీలు చేసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే పంజా సినిమాతో సీన్లోకి వచ్చారు. విష్ణువర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కిన పంజా కథ కూడా బాలు లాగే ఉంటుంది. కాకపోతే ఇందులో పాత్రలన్నీ స్టైలిష్ గా ఎలివేట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ పాత్ర కూడా చాలా స్టైలిష్ గా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గెట్ డౌన్ లుక్ కూడా ప్రేక్షకులకి కొత్త ఫీల్ అందించింది. బాలు సినిమా ఫెయిల్ అయిన నేపథ్యంలో పంజా సినిమా భారీ విజయం గ్యారంటీ అనుకున్నారు. కానీ ఈ సినిమా కూడా అంచనాలు అందుకోవడం విఫలమైంది. ఆ తర్వాత మళ్ళీ గ్యాంగ్స్టర్ కథను టచ్ చేయలేదు పవన్ కళ్యాణ్. మళ్ళీ 15 సంవత్సరాలకు ఓజీ సినిమాతో ఆ జానర్ లోకి ఎంటర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఓజీ సినిమా పాత సెంటిమెంట్ ని తెరగా రాస్తుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు.